ఇవాళ మీకు ఇన్స్టెంట్ అంబలి అంటే అప్పటికప్పటికి మనకి అంబలి చేసుకొని తినాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక మార్నింగు ఎండగా ఉన్నప్పుడు అంబలి చేసుకోవాలి అనిపించినప్పుడు నిమ్మకాయ ఊరగాయతో ఇన్స్టెంట్ అంబలి ఎలా చేయాలో చూడండి. అన్నం బాగా మనం గుజ్జుగా ఉడకపెట్టి ఇది మనం రాగి పిండిని కొంచెం నీళ్ళల్లో బాగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. మామూలుగా అయితే ఏం చేస్తాము, ముందు రోజు బాగా ఇదే ప్రాసెస్లో ముందు రోజు తయారు చేసి అట్లాగే దానిపైన పచ్చిమిర్చి ఎర్రగడ్డ అవన్నీ వేసేసి అట్టి పెట్టేస్తాం. పెరుగు కూడా వేసుకోవచ్చు. సో అది మామూలు పద్ధతి అంబలి. ఇది నేను చేసేది ఇన్స్టెంట్. మార్నింగ్ అనుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు అనుకున్నప్పుడు ఈ విధంగా మనం రైస్ని బాగా కుక్కర్లో బాగా స్మాష్ లాగా ఉడకబెట్టేసి దాంట్లో ఈ రాగి పిండిని కొంచెం వాటర్లో కలుపుకొని దాన్ని ఈ రైస్లో బాగా వేసి మిక్స్ చేసేయాలన్నమాట. ఇది బాగా కలిపెడుతూ ఉంటే ఆ రాగి పిండి అనేది ఆ రైస్లో మిక్స్ అయిపోయి బాగా ఉడికి అది కొంచెం గట్టి పడుతుంది అనమాట. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలాగే ఫాలో అవ్వండి. చూడండి ముందు వేసినంత లూజుగా లేదు ఇప్పుడు. సో మనకి ఎంత కావాలో అంత తగినంత ఉప్పు వేసుకోవచ్చు. ఈ విధంగా కలిగి పెడుతూ ఉండాలండి. కలిగి పెట్టడం ఆపారంటే అడుగు అంటుతుంది అనమాట. ఈ విధంగా కలిగి పెడుతూ ఉంటే యూనిఫామ్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. చూసారు కదా, రాను రాను గట్టి పడిపోయింది కదా. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆరిపోసి బాగా చల్లార్చాలి. దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఈ అంబలిని బాగా చల్లార్చి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గట్ట పెరుగు ఉంటుంది కదా, గట్టి పెరుగు దాన్ని బాగా చిలుక్కొని ఈ విధంగా చిలికి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మజ్జిగలాగా కాకుండా గుల్లలుగా రాకుండా బాగా చిలికి పెట్టుకోవాలి. అందులో మనం ఎర్రగడ్డలు ఎక్కువగా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి తురుము, 2 నిమ్మబద్దలు మీకు టేస్ట్ని బట్టి 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. ఈ 3 వేసి ఈ మజ్జిగలో బాగా ఉప్పు కూడా వేసి బాగా పిసకాలి. మనం చేత్తో పిసకలేము కాబట్టి ఒక ముద్దకు ఉంటుంది కదా, పప్పు గుత్తి అంటారే, దాంతో వేసి మనం దీన్ని బాగా మజ్జిగలో బాగా కలిగి పెట్టేయాలి. బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఈ ఊరగాయ ముక్కలు కూడా అందులో వేయాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. ఇదిగో ఈ పప్పు గుత్తితో మనం ఈ విధంగా ఎనుపుకున్నట్టు చేస్తే ఆ ఊరగాయలో ఉండే జ్యూస్ అంతా ఆ పెరుగులోకి వచ్చేస్తుంది. ఎర్రగడ్డలు కూడా నలుగుతాయి, పచ్చిమిర్చి కూడా కారం కూడా తెలుస్తుంది. మనం 2 పచ్చిమిర్చిలు చాలు, ఎక్కువ వేయకూడదు, కారంగా ఉంటుంది కాబట్టి. సో ఈ పెరుగును మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ చల్లార్చుకున్నాం కదా ఈ అంబలి, దాన్ని ఈ పెరుగులో పోసేయాలి. ఇది చల్లారిపోయిందండి, వేడిలో మాత్రం పోయకూడదు, పెరుగు గుల్లలుగా వస్తుంది. ఈ విధంగా మనం ఇందులో పోసి దీన్ని కలిగి పెట్టుకోవాలి. ఇది మామూలుగా బయట కూడా అమ్ముతారండి. ఒక పావు గ్లాస్ కంటే తక్కువ 25 రూపీస్. ఇది మన ఇంట్లో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. పెరుగు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను బయట చూశాను, 25 రూపీస్ చెప్పారు ఒక చిన్న గ్లాసు. సో ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా కదా. ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇందులో పెరుగు ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అదర్వైజ్ స్కిప్ చేయొచ్చు. నాకు ఇంతవరకే సరిపోయింది. నాకు ఇలాగే బాగుంది అనిపించి నేను ఉప్పు చూశాను, కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం సాల్ట్ తగ్గింది. ఆ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిగి పెట్టుకోవచ్చు. ఇది మార్నింగు ఒక బౌల్ నిండా తింటే చాలండి, మనకి మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. ఎందుకంటే ఇది స్లోగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది, ఆకలి అనిపించదు, హెల్తీగా ఉంటుంది, కడుపులో హాయిగా చల్లగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మీకు ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా అంబలి తయారు చేసుకోండి. దీనికి కావాల్సింది జస్ట్ రైసు, ఇంకా మీకు తెలిసిందే రాగి పిండి. చాలా హెల్దీ అంటే హెల్దీ. షుగర్ పేషెంట్స్కి ఇంకా చెప్పవలేదనమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఒక్క బౌల్ నిండా తాగితే చాలు, మధ్యాహ్నం వరకు హ్యాపీగా హాయిగా ఉంటుంది. ఈ టిఫిన్ల కంటే ఇది బెస్ట్ అండి. అప్పుడప్పుడు ఇది మనం వాడుతూ ఉంటే మంచిది.